నమస్కారం. ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యాహ్నం భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం. యాసంగి సాగు, ధాన్యం కొనుగోళ్లపై మథనం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం. సాగు చట్టాల రద్దు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్. 12 దేశాల ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు. సరిహద్దులను అనుసంధానిస్తూ చైనా భారీ నిర్మాణాలు. కుయుక్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్న భారత్. తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత. విశాఖలో గుండెపోటు, చికిత్స పొందుతూ తుది శ్వాస. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో ఉదయం 4 గంటలకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్ మరణం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన ఆయనకు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన రామ్నగర్లోని ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాసేపటికి ఆయన భౌతిక కాయాన్ని అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన సేవలను గుర్తించిన తిథిదే ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తోంది. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో శేషాద్రి తరించారు. డాలర్ శేషాద్రి భౌతిక కాయాన్ని విశాఖ నుంచి తిరుపతికి అధికారులు అంబులెన్స్లో తరలిస్తున్నారు. రేపు తిరుపతి గోవిందధామంలో ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. డాలర్ శేషాద్రి మరణం తిథిదేకు తీరని లోటు అని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఆరోగ్యరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని తాము సూచించినా స్వామివారి సేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారని గుర్తు చేసుకున్నారు. శ్రీవారి సేవలో తరించటమే తన జీవిత లక్ష్యమనేవారన్నారు. 2013లో శేషాద్రికి కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ ఇక లేరు. కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. 72 శివశంకర్ మాస్టర్ మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కోవిడ్తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత వారం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. 75% ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించింది. సినీ పరిశ్రమలో కొందరు ముందుకొచ్చి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. శివశంకర్ పార్థివ దేహానికి మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం మణికొండ పంచవటి కాలనీలోని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించనున్న కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. శివశంకర్ మాస్టర్ చనిపోయే ముందు కోవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారని, అందుకే ఆయన మృతదేహాన్ని నివాసానికి తీసుకువెళ్లి అంతిమ కార్యక్రమాలు నిర్వహించి తుది వీడ్కోలు పలకనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన శివశంకర్ తమిళ్, తెలుగు సహా 10 భాషల్లోని 800కి పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, అరుంధతి, మహాత్మా, బాహుబలి 1 చిత్రాల్లోని పాటలకు నృత్యాలు సమకూర్చారు. తెలుగులో మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. 4 సార్లు తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1975లో పాట్టు భరతమం చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన శివశంకర్ మాస్టర్ కురువీకూడు చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. నటుడిగాను వెండితెరపై తనదైన ముద్ర వేశారు. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నవ్వులు పంచారు. నేనే రాజు నేనే మంత్రి, అక్షర, సర్కార్, ఎన్టీఆర్ కథానాయకుడు, రాజుగారి గది 3 తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. బాహుబలి చిత్రానికి నృత్య రీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో ఆటా జూనియర్స్ తో పాటు ఈటీవీలో ప్రసారమైన ఢీ వంటి కార్యక్రమాలకు హాజరై యువ డాన్సర్లకు విలువైన సూచనలిచ్చి ప్రోత్సహించారు. శివశంకర్ మాస్టర్ కు 2 కుమారులు, విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్. ఇద్దరూ డాన్స్ మాస్టర్లే. శివశంకర్ మాస్టర్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మాస్టర్ మరణంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. శివశంకర్ మృతిపై బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. మాస్టర్ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి నృత్య కళారంగానికి తీరని లోటని రాజమౌళి ట్వీట్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్దత, ధరల పెరుగుదల, వివిధ రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం కాగా వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు పాలకపక్షం సన్నద్దమైంది. ఈ సమావేశాల తొలి రోజే ప్రభుత్వం సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టనుంది. మరో 25 బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 23 వరకు జరిగే సమావేశాల తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. లోక్సభ ఆమోదం తర్వాత సాగు చట్టాల రద్దు బిల్లు ఇవాళే రాజ్యసభ ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 26 బిల్లులను ఆమోదం పొందాలని భావిస్తున్న కేంద్రం ఈ సమావేశాల లిస్టింగ్ లో వాటిని చేర్చింది. ఇందులో క్రిప్టో కరెన్సీని రద్దు చేసి ఆర్బీఐ ప్రవేశపెట్టే డిజిటల్ కరెన్సీని అనుమతించే బిల్లు కూడా ఉంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. నార్కోటిక్ డ్రగ్స్ సవరణ బిల్లు, సీవీసీ, సీబీఐ అధికారుల పదవీకాలం పొడిగింపు సవరణ బిల్లులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. సాగు చట్టాల రద్దుతో పాటు రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి. సాగు చట్టాలను కేంద్రం మరో రూపంలో తీసుకువచ్చే అవకాశముందని అనుమానిస్తున్న విపక్షాలు దీనిపై ప్రధాని మోదీ వివరంగా సమాధానమివ్వాలని డిమాండ్ చేయనున్నాయి. వ్యక్తుల అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వంటి సంస్థలు డేటా తీసుకునేందుకు వీలు కల్పించే బిల్లు నిబంధనలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పెగసస్, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పలు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం, పార్లమెంటులో సంతాప తీర్మానం వంటి అంశాలను లేవనెత్తనున్నాయి. ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన అఖిలపక్షంలోనూ విపక్షాలు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడి పోరాటంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో నేడు విపక్షాలు సమావేశం కానున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. భాజపా పార్లమెంటరీ పార్టీ, ఎన్డీఏ పక్షాల నేతలు కూడా ఆదివారం సమావేశమై విపక్షాలను అడ్డుకోవడం, బిల్లుల ఆమోదంపై వ్యూహరచన చేశారు. పాలక, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాల నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు గరంగా సాగే అవకాశాలున్నాయి.
సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని ఎంఎస్పీపై చట్టం తీసుకురావాలని ముంబైలో కోరారు. కేంద్రం ఎంఎస్పీపై చట్టం చేయని పక్షంలో జనవరి 26న 4 లక్షల ట్రాక్టర్లు రైతులతో భారీ ఎత్తున ర్యాలీ చేపడతామని రాకేష్ టికాయత్ హెచ్చరించారు. अपने दिमाग ठीक करके एमएसपी पे गारंटी कानून बना दे, नहीं तो हम वेके हुए हैं। 26 जनवरी कोई दूर नहीं है, फिर ये 26 जनवरी भी यही है और ये देश का 4 लाख ट्रैक्टर भी यही है और ये देश का किसान भी यही है। अपने दिमाग ठीक करके बात कर ले. ధాన్యం సేకరణపై స్పష్టత కోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆహార ధాన్య సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయోమయ అస్పష్టత విధానాలతో తెలంగాణ రైతాంగంతో పాటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ఆక్షేపించారు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాజపా సర్కారు వైఖరిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, కేంద్రం వైఖరి, రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంపై పూటకో మాట మాట్లాడుతూ కేంద్రం కిరికిరి పెడుతోందని కేసీఆర్ విమర్శించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా కేవలం 60 లక్షలే సేకరిస్తామని పాతపాటే పాడుతోందన్నారు. ఆ అంశంపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మోదీ సర్కారు అయోమయ, అస్పష్ట విధానాలు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్య సేకరణకు సమగ్ర జాతీయ విధానాన్ని ఇప్పటికైనా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటులో కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎంపీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రులు, అధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ధాన్యం సేకరణ విషయంలో ఎటూ తేల్చకపోవడంపై తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అసంబద్ధ ద్వంద్వ వైఖరిని కేంద్రం వీడాలని డిమాండ్ చేసింది. ధాన్యం దిగుబడిలో అనతి కాలంలోని రాష్ట్ర రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారని సమావేశం గుర్తు చేసింది. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి అసనిపాతంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలన్న సీఎం కేసీఆర్ పంటలకు కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయమై ప్రశ్నించాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న కేసీఆర్ అందుకోసం పార్లమెంటు లోపల బయట కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. యాసంగి పంటల సాగే ప్రధాన ఎజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వరి సాగు, ప్రత్యామ్నాయ పంటల అంశాన్ని కేబినెట్ తేల్చనుంది. కొత్త వేరియంట్ వెలుగు చూసిన పరిస్థితుల్లో కోవిడ్ పరిస్థితి, నియంత్రణ చర్యలపైన సమావేశంలో చర్చించనున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, ఉద్యోగులకు డీఏ తదితర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది. ప్రస్తుత వానాకాలంలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం సహా యాసంగిలో ఎంత తీసుకుంటారో చెప్పాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదన్న కేంద్రం ఎఫ్సీఐ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా యథాతథంగా కొనుగోళ్లు చేస్తామని తెలిపింది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లు సహా యాసంగి సాగుపై మంత్రివర్గ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుత వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించనున్నారు. కేంద్రం సూచనల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతోంది. అన్ని అంశాలపై కేబినెట్లో చర్చించి యాసంగిలో పంటల సాగు విధానాన్ని ఖరారు చేసి ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైన కేబినెట్లో చర్చించనున్నారు. కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వైద్యారోగ్య శాఖ సన్నద్ధతను సమీక్షించనున్నారు. ఆ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిస్థితులను సమీక్షించడంతో పాటు నియంత్రణ చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతానికి కార్యాచరణ ఖరారు చేసే అవకాశముంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నందున ఆ అంశంపై సమీక్షించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసే అవకాశముంది. కోవిడ్ కారణంగా మెట్రో రైలుకు వచ్చిన ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేలా
సాయం చేయాలని ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆ విజ్ఞప్తిపైన సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు, జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల వర్గీకరణ, నియామకాల అంశాలు మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశముంది. ధాన్యం కొనుగోలు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించకుండా భాజపా తెరాసలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే కళ్లాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శనలు, దీక్షలతో క్రమంగా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన దీక్షను పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విరమింపజేశారు. రైతుల సమస్యపై ఇవాళ గవర్నర్ను కలవనున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశం ప్రధాన ఎజెండాగా లేవనెత్తి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఆయన తెలిపారు. అప్పటికీ ప్రభుత్వాలు దిగిరాకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగనున్నట్టు తెలిపారు. మరోవైపు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కలిసి రావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎదుర్కొంటున్న సమస్య ప్రకృతి వైపరీత్యం కాదు. పోయిన సంవత్సరం పండించొద్దు అన్నందుకు వరి పండిస్తే ఆ వరి కొంటవా లేదా అని కేసీఆర్ చొక్క పట్టుకున్నందుకు రైతుల మీద కక్షాపూరితమైన చర్యలో భాగంగానే 45 రోజులు ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు తెరిచిండు. ఈ వరి తడిసిపోవడానికి, వరి రైతుల చావులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. ఆ కారణం నుంచి తప్పించుకోవడానికే ధర్నా చౌక్ లో ధర్నా అన్నాడు, ఢిల్లీలో దందా అన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో నరేంద్ర మోడీని అడిగిన అపాయింట్మెంట్ లెటర్ చూపించు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఆయన ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటాం. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించేందుకు ఇంచే వరకు ఉద్యమించాలని భాజపా నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 7 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సంజయ్ రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు 23 రాష్ట్రాల వ్యాట్ తగ్గించాయని, కేసీఆర్ సర్కారు మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెరాస సర్కారు తీరును నిరసిస్తూ నేడు, రేపు మండల కేంద్రాల్లో ఎడ్ల బండ్లపై నిరసనలు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. తెరాస ప్రభుత్వం గతేడాది మే నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు పెట్రోల్పై లీటరుకు ₹8.83, డీజిల్పై ₹5.68 వ్యాట్ విధించిందని సంజయ్ ఆరోపించారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సుచిర్ ఇండియా ఫౌండేషన్ సంస్థ సంకల్పతార అవార్డుతో సత్కరించింది. కోవిడ్ సమయంలో ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డుతో సన్మానించింది. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంకల్ప దివస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ల భరణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, సుచిర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రజాప్రతినిధి అంటే మనకి వేరే అభిప్రాయం ఉంది. ప్రజల గురించి పట్టించుకునే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారనడానికి సజీవ సాక్ష్యం సీతక్క గారు. నీటి బొట్టు గనక వేడివేడి పెనం మీద పడితే చుయి అని మాడి నాశనం అయిపోతుంది తెలియకుండా. అదే నీటి బిందువు గనక ముత్యపు చిప్పలో పడితే ముత్యం అయిపోతుంది. మరి కరోనా కష్టకాలంలో కూడా ఫస్ట్ వేవ్ లో లాక్డౌన్ లో చేసినాము. తర్వాత కరోనా వచ్చి ఇళ్ళ నుంచి బయటికి రానటువంటి వాళ్ళు మంచిగా తిండి తినాలంటే ఇటు పని చేసుకోలేక, ఇటు తిండి సరిగ్గా దొరకక, సెకండ్ వేవ్ లో కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరికి కరోనా ఉంది ఆక్సిమీటర్ కూడా పెట్టి కరోనా వచ్చినటువంటి వాళ్ళను చెక్ చేసుకుని స్టేజ్ ఇది నువ్వు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తూ అట్లా చాలా మంది చేయడం జరిగింది. వారం రోజులుగా మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గూడూరు మండలం సీతానాగారం శివారు భీమునిపాదం జలపాతం సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది. గొర్రెల కాపర్లు కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయినట్టు తెలిపారు. గొర్రెలను మేపడానికి భీమునిపాదం సమీపంలోని దేవుడిగుట్ట శివారు తీసుకువెళ్లగా పులి ఓ గొర్రె మెడను పట్టిందని తెలిపారు. కేకలు వేయడంతో గొర్రెను వదిలి అడవిలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
తమ కుమారుడు విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి తిరిగొస్తాడని గంపెడాశలతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది. పక్షం రోజుల్లో తిరిగొస్తానని చెప్పిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన లింగమూర్తి, సుధారాణి దంపతుల కుమారుడు చిరుసాయి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం ఈ ఏడాది జనవరిలో ఓహియోకు వెళ్లాడు. డిసెంబర్ 15న తిరిగి వచ్చేందుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 సహచర విద్యార్థులతో షాపింగ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న చిరుసాయి అక్కడికక్కడే మృతి చెందగా నల్గొండకు చెందిన సహ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం. మరో 2 స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లో ఘరానా మోసానికి పాల్పడిన కిలాడి దంపతులు, శిల్పా చౌదరి దంపతులు దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడేవారని తెలుస్తోంది. గండిపేట్ సిగ్నేచర్ విల్లాల్లో నివసిస్తున్న శిల్పా చౌదరి, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ సినిమా నిర్మాణం, స్థిరాస్తి వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నార్సింగి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగరంలోని వ్యాపార వర్గాలకు చెందిన మహిళలతో శిల్పా చౌదరి తరచూ కిట్టి పార్టీలు ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకుంటుంది. అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. నెలలు గడుస్తున్నా అసలు వడ్డీ ఇవ్వకపోవడంతో ఓ బాధితురాలు ఈ నెల 8న శిల్పా చౌదరి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో శిల్పా చౌదరి బౌన్సర్లతో బెదిరించినట్టు బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు నిజమని తేలటంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు గాను పోలీసులు ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 2 నెలల కిందట ప్రారంభం కావాల్సిన నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. గతంలో పర్యాటకులు ఆసక్తి చూపకపోవడంతో లాంచీ ప్రయాణం కొనసాగలేదు. ప్రస్తుతం బుకింగ్లు రావడంతో నేడు ప్రారంభమవుతుంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచ్ ప్రయాణానికి గాను ఒకవైపు టికెట్ ధర పెద్దలకు 1500 రూపాయలు, చిన్నపిల్లలకు 4 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వారికి 1200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇరువైపులా రావడానికి పోవడానికి పెద్దలకు 2500, పిల్లలకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి బస్ ప్యాకేజ్ పెద్దలకు 3999 రూపాయలు ఉండగా పిల్లలకు 3399 రూపాయలుగా ఉంది. పర్యాటకుల సౌకర్యం కోసం టికెట్ల కోసం ఆన్లైన్లో సంప్రదించవచ్చని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ దేశాలను బెంబేలిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వివిధ దేశాలకు విస్తరిస్తోంది. నెదర్లాండ్స్లో 13, ఆస్ట్రేలియాలో 2, బ్రిటన్లో 1 కేసు నమోదైంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేసులు బయటపడిన దేశాలపై మరికొన్ని దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. ప్రయాణ ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. ఇప్పటికే బోట్సవానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఇటలీకి విస్తరించగా తాజాగా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 26న దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ కు వచ్చిన 61 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలగా వారిలో 13 మందికి ఒమిక్రాన్ రకం సోకినట్లు అక్కడి ప్రజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఆస్ట్రేలియాలో కూడా 2 కొత్త వేరియంట్ కేసులను గుర్తించారు. వీరు కూడా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినట్లు తెలిపారు. బ్రిటన్ లో ఇప్పటికే 2 ఒమిక్రాన్ కేసులు బయటపడగా తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. కేసుల గుర్తింపు ప్రక్రియను పటిష్టంగా చేస్తున్నందున రాబోయే రోజుల్లో మరిన్ని ఒమిక్రాన్ కేసులు బయటపడే అవకాశం ఉందని బ్రిటన్ ప్రజా భద్రతా విభాగం అప్రమత్తం చేస్తుంది. కొత్త వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దుకాణాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని బ్రిటన్ సూచించింది. దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికా దేశాలపై ఇప్పటికే పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మొరాకో నిషేధం విధించింది. సోమవారం నుంచి 2 వారాల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. తమతో పాటు పొరుగు దేశాలపై వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించడం పట్ల దక్షిణాఫ్రికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆంక్షలను వెంటనే తొలగించాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఆఫ్రికా దేశాలు తాజా ఆంక్షలతో మరింత నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఇటీవల వేగంగా వ్యాప్తి చెందేది ఆందోళనకరమైనదిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజాగా ఒకంత ఊరట కలిగించే అంశాన్ని వెల్లడించింది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందడం లేక తీవ్రమైన వ్యాధికి కారణం అవుతుంది అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని తెలిపింది. ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ భిన్నమైనది అన్న అంశంపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది. ఒమిక్రాన్ తీవ్రత స్థాయిని అర్థం చేసుకోవడానికి మరికొన్ని రోజుల నుంచి వారాల సమయం పట్టవచ్చు అని WHO స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్కు సంబంధించిన అనేక అంశాలను బాగా అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారని తెలిపింది. పరిశోధనల సమాచారం అందుబాటులోకి వస్తే అందరితో పంచుకుంటూనే ఉంటారని వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం ఒమిక్రానా లేక ఇతర అంశాలా అన్న దానిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని WHO తెలిపింది. అటు వివిధ దేశాలు దక్షిణాఫ్రికాకు వివిధ దేశాలు రాకపోకలు నిషేధించడంపై WHO విమర్శలు గుప్పించింది. భారత్కు పాక్ కంటే చైనాతో అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ డ్రాగన్ సరిహద్దుల్లో కుయుక్తులకు పాల్పడుతోంది. ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్లో వెంబడి రహదారుల సహా భారీ సైనిక నిర్మాణాలు చేపడుతున్న చైనా భారత్ను పదే పదే కవ్వింపులకు గురిచేస్తోంది. అయితే చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎదుర్కొనేందుకు రెట్టింపు సన్నద్ధతతో ఉన్నట్టు భారత ఆర్మీ వెల్లడించింది. తూర్పు లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనాల మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే గల్వాన్ ఘటనతో ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. అయితే ఇరు దేశాల సైన్యాధికారుల చర్చలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కాస్త చల్లారినప్పటికీ పూర్తిగా సమసిపోలేదు. భారత్తో వివాదాల నడుమ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చైనా సైనిక నిర్మాణాలు చేస్తుండడం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ సమయాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దులకు చేరవేసేందుకు వీలుగా తూర్పు లద్దాఖ్లో పెద్ద ఎత్తున సైనిక నిర్మాణాలను చైనా చేపడుతోంది. తూర్పు లద్దాఖ్కు ఆవలగల డ్రాగన్ భూభాగంలో చైనా రహదారులను నిర్మిస్తోంది. వాటిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడం ద్వారా యుద్ధ సమయాల్లో వేగంగా ఆయుధాలను, సైన్యాన్ని తరలించేందుకు వీలుపడుతుందని చైనా భావిస్తోంది. క్షిపణి రెజిమెంట్లను వేగంగా సరిహద్దులకు చేర్చేందుకు చైనా ఈ రహదారులను నిర్మిస్తున్నట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. కష్గర్, గర్గున్సా, హోటన్ సైనిక స్థావరాల వద్ద రహదారులను విస్తరించడంతో పాటు అక్కడ ఎయిర్ స్ట్రిప్స్ ను సైతం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత సన్నద్ధతతో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ సిద్ధమైంది. అతి శీతల ప్రాంతాల్లో షెల్టర్లను నిర్మించడంతో పాటు ఆ ప్రదేశాలను రోడ్లు నిర్మించి ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసింది. సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగాన్ని చైనా గణనీయంగా పెంచినట్లు భారత సైన్యం తెలిపింది. ఎక్కువ విస్తీర్ణంలో నిఘా కోసం ఈ డ్రోన్లను మోహరించినట్లు చెప్పింది. భారత సరిహద్దులకు భారీగా బలగాలను తరలించింది. సరిహద్దుల్లో చైనా ఎన్ని కుయుక్తులకు పాల్పడినా దానిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. గతేడాది కంటే మెరుగైన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామన్న సైన్యం చైనాకు తగిన రీతిలో సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేసింది. పాక్ సరిహద్దుల వెంబడి సైతం భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దుల్లో గడ్డ కట్టించే శీతల పరిస్థితులు ఎదుర్కొనున్న నేపథ్యంలో బలగాలను మరింత బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు సైన్యం పేర్కొంది.